ఇక్కడ బాగా సంపాదించి అవినీతి సొమ్ముతోటి దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారట. మొన్న మధ్య ఒక ఆయన చచ్చిపోయాగా, అప్పుడు ఎవరో ఒక ఆయన వీళ్ళంతా పోయి ఒక ఆయన చచ్చిపోయింది కదా, వీళ్ళందరికీ అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండి మొత్తం వ్యవహారం అంతా చూసుకుంటారు. కాదు వాడికి మస్తు పైసలు, ఫ్లైట్ టికెట్ అనేది వాడికి పెద్ద ఇదా. వాడు ఇక్కడి నుంచి మనం ఉప్పలకు పోయి మళ్ళీ వచ్చినట్టుగానే వెళ్ళొస్తుంటారు. ఈ నుంచి ఉప్పలకు పోయి ఎంత సమయం పడుతుందో అంతకు డబుల్, ఒక 3 గంటలు 3:30 గంటలో సమయంలో వీళ్ళు దుబాయ్కి పోతారు. మళ్ళీ అక్కడ పనులంతా చూసుకొని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేస్తారు. అంటే 1 డేలో జర్నీ చేసేయచ్చు, పోవచ్చు రావచ్చు, పని చూసుకోవచ్చు. 2-3 పేర్లు అన్న. కానీ ఇంత దారుణంగా తయారయ్యారు చూడండి. ఇందులో తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే పోయిన బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కేసీఆర్ కుటుంబం వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో 100% ఉంటారు, డౌటే లేదు. ఇప్పుడు సంతోష్ రావుని నిలబెట్టి 4 అరుచుకుంటే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. నాట్ ఓన్లీ దుబాయ్, మొత్తం యూరప్ కంట్రీస్లో, యూఎస్లో, లండన్లో, రకరకాల దేశాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. కానీ గవర్నమెంట్ లెక్కలు తేల్చాలి. ఏం తేలుస్తారు వీళ్ళు?